వ్యూవర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ప్రతి నెల మార్చిని ఇంటర్నేషనల్ ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్ గా జరుపుకుంటూ ఉంటాము. ఎండోమెట్రియోసిస్ అనేది ప్రతి 10 మంది మహిళల్లో ఒకరిలో చూస్తూ ఉంటాము. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ విమెన్ ఈ ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా ఇది చాలా వరకు సరిగ్గా డయాగ్నోస్ కాకుండా, సరిగ్గా ట్రీట్మెంట్ కాకుండా చూస్తూ ఉంటాము. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? మన గర్భసంచి లోపలి పొరలో ఉండే లేయర్ ని ఎండోమెట్రియం అంటాం. ఇది ప్రతి నెల ఋతుస్రావం టైంలో బ్లీడింగ్ రూపంలో బయటికి వస్తుంది. అట్లా కాకుండా ఈ ఎండోమెట్రియం లాంటి టిష్యూ పొట్టలో వేరే భాగంలో ఎక్కడైనా, అంటే అండాశయాల మీద కానివ్వండి, లేదా అండవాహిక ట్యూబ్స్ మీద కానివ్వండి, ఆర్ పొట్టలో ఇంకేదైనా భాగంలో ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ వలన నెలసరి సమయంలో తీవ్రంగా పొట్టలో నొప్పి ఉండడము, అట్లాగే సెక్స్ సమయంలో బాగా నొప్పి ఉండడము, మూత్ర విసర్జన లేదా మల విసర్జన సమయంలో పొట్టలో తీవ్రంగా నొప్పి రావడము, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండడము చూస్తూ ఉంటాము. ఇటువంటి ఎండోమెట్రియోసిస్ బాధతో ఉన్న వారిని చాలా సమయంలో నార్మల్ మెన్స్ట్రల్ పెయిన్ అంటే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిలాగా భావిస్తూ ఉంటారు. సరిగ్గా టైంకి వచ్చి డాక్టర్ కి చూపించుకోరు. దీని వలన ఈ డయాగ్నోసిస్ అంటే ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఉంది అని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ మీరు పీరియడ్ సమయంలో అంటే ఋతుస్రావం సమయంలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నా, లేదా మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి, కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, ఎవరికైనా సమయంలో బాగా నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. టైంకి ఈ వ్యాధిని గుర్తించడం, సరి అయిన ట్రీట్మెంట్ ద్వారా దీన్ని చక్కగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఈ నెలలో మనం ఈ ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్ ని జరుపుతున్నాం కాబట్టి ఈ ఎండోమెట్రియోసిస్ గురించి అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.